అసలు పడలేదు. ఆ మూడింటిని దృష్టిలో మాది జంటన మేము 50,000 కూడా చెప్తున్నారు. లక్షాధికారులు కాదు, కోటీసులు కావాలా ఖర్చు పెట్టి మన కౌంటర్ గారి తాలూకా ఉద్దేశం. అదే గవర్నమెంట్ తాలూకా పాలసీ కూడా అదే. నిర్వహించడానికి రెడీ ఉన్నాను. అంటే చాలా మంచి శుభపరిణామం. అంటే మన రాష్ట్రాల్లో ఉన్న ఆడవాళ్ళ అంటే క్రమ పద్ధతిగా మీరు అన్ని బాగా చేస్తున్నారనేది ఇప్పుడు చాలా మంచి ఇమేజ్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. దానికి అంతటికీ కారణం మీరే. అంటే మీ యొక్క వచ్చేసి ఆవిడ ఫ్యామిలీ వాళ్ళ హస్బెండ్ చూసుకొని మళ్ళీ ఏదో కొనుక్కొని కూరగాయలు అమ్మి మళ్ళీ వచ్చి మళ్ళీ వంట ఉండి అంటే అది దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఉమెన్. సో అందుకే ఆవిడకి చాలా పెద్దగా గట్టిగా చెప్పడం కూర్చోబెట్టారు చూసారా. లేడీస్ అందరూ మళ్ళా ఎస్ఎన్జి ఉమెన్స్ వాళ్ళందరూ మీరందరూ డాక్టర్ మహిళలే కదా. సో మీలాంటి వాళ్ళే మోడీ గారితో అర్జున్ ఆ మహిళ ఎంత బాగా మాట్లాడుతున్నారు. అలా మనం కూడా వెళ్ళాలి. ఒక రోజు ఇక్కడ ఉన్న మహిళలు ఆవిడ వెళ్ళాలి. ఆ ముక్కు పొడుగు పెట్టుకున్న ఆవిడ బాగున్నారు. రాజస్థానీస్ ఉన్నారు. వీళ్ళందరూ మహారాష్ట్ర వాళ్ళు ఇలా పెట్టుకున్నారు. పరిస్థితి కాదు మనకు కావాల్సింది. అప్పుడు మీరు 10 లక్షలు కూడా తీసుకుంటున్నారు. అప్పు తీసుకొని మళ్ళీ ఇంకో అప్పులు ఇస్తున్నారు. ఈ అప్పుల బిజినెస్ వడ్డీ వ్యాపారాలు కాకుండా ఏదైనా ఒక స్థిరంగా ఒక సంస్థ లేదంటే ఒక వ్యవస్థగా ఏర్పడాలి. దానికి గోల్డ్ అని మార్గాలు ఉన్నాయి. అవి ఎక్కువ అన్వేషించడానికి ట్రై చేయండి. మీ లోకల్ గా చేస్తా అన్నారు, చీపులు కట్టలు చేస్తా అంటున్నారు, బ్రాస్ రాగి ఇత్తడి ఐటమ్స్ చేస్తా అంటున్నారు. సో మీరు ఏదైనా చేయండి. బట్ అది ఆ పెట్టుబడితోటి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ లాభాలు ఎక్కువ ఆర్జించేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. పద్మ మహాదేవ్ పద్మ మహాదేవ్ పద్మ గండి శిరీష శారద నరసింహరావు గొడవ కుమారి ఎర్రగొండపల్లి